నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భారమైన అమ్మ. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా అమ్మా అంటూ సుమారు 60 సంవత్సరాల వయసు గల అనంతలక్ష్మి గారిని ఒక స్వరం పిలుస్తోంది. ఆవిడ ఒక బ్యాగ్ని పక్కకి నెడుతూ మురికి బట్టలతో ఆ చుట్టు వెనక దాక్కుంది. ఆవిడని పిలుస్తున్న వ్యక్తి అలాంటి రోడ్లపై పడున్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వృద్ధాప్యపు ఆశ్రమ బృందంలో సభ్యురాలు. అనంతలక్ష్మి గారు మనుషుల్ని చూసి భయపడి తన బ్యాగ్ని గుండెలకు ఆనించుకుని పట్టుకుంది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఆవిడ ఎలాగో వాళ్ళ మాట వినింది. వాళ్ళు ఆవిడకి టీ తీసుకొచ్చి ఇచ్చారు. ఆమె ఎందుకలా భయపడుతుందో ఆశ్రమాన్ని నుంచి వచ్చిన టీంకి అర్థం కాలేదు. ఆశ్రమ సభ్యులలో ఒక మహిళా సభ్యురాలు ఆవిడికి ప్రేమగా వివరించి ఆమె భయాన్ని పోగొట్టింది. చాలాసేపటి నుంచి మొండిగా ఉన్న ఆమె చివరకు వాళ్లతో వెళ్ళడానికి అంగీకరించింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తనలాంటి చాలా మందిని చూసింది. వాళ్ళని చూసిన తర్వాత ఆవిడలో కొంచెం వరకు భయం పోయింది. అప్పుడు అనంతలక్ష్మి గారు ఆ ఆశ్రమంలోనే నివసించడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రజల ఆప్యాయత చూసి ఆవిడ కూడా అక్కడ తన తోటివారితో కలిసిపోవడం ప్రారంభించింది. కానీ చాలాసేపు ఆమె ఒంటరిగానే ఉండేది. తరచుగా ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా తన బ్యాగ్లోంచి కొన్ని ఫోటోలు తీసి వాటిని చూస్తూ ఉండేది. ఆవిడ ఇల్లు పిల్లల గురించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినా ఆవిడ ఏమీ చెప్పలేదు. ఒకరోజు భోజనం చేస్తున్న సమయంలో అనంతలక్ష్మి గారు అందరి చూపు నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోయారు. ఆమెతో సన్నిహితంగా ఉండేవారు ఆవిడ కనిపించడం లేదని ఆఫీసులో చెప్పటంతో అందరూ ఆమె కోసం వెతికారు. కానీ ఆవిడ ఎక్కడా కనిపించలేదు. 2 గంటల పాటు వెతికినా కూడా ఆమె కనిపించలేదు. అందరూ హడావిడి పడుతున్న సమయంలో ఆవిడే స్వయంగా వృద్ధాశ్రమానికి చేరుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు అని అందరూ అడిగారు. కానీ ఆమె ఎవ్వరికీ ఏం సమాధానం చెప్పకుండా కన్నీళ్లతో మౌనంగా లోపలికి వెళ్ళి మంచం మీద పడుకుంది. ఆ ఆశ్రమ బృందంలో వారు ఆవిడతో ఏమైనా మాట్లాడాలనుకున్నా సరే ఆవిడ నిరాకరించారు. అందుకనే అందరూ మౌనంగా ఉండిపోయారు. కానీ మరుసటి రోజు మళ్ళీ అనంతలక్ష్మి గారు ఆశ్రమం నుంచి అదృశ్యమయ్యారు. మళ్ళీ 2-2:30 గంటల్లో ఆమె స్వయంగా ఆశ్రమానికి తిరిగొచ్చింది. ఈసారి కూడా ఆవిడ ఎవ్వరు ఏమడిగినా ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందరి దృష్టిని తప్పించుకుంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయేది. కానీ ఈరోజు ఆమె ఎంత కోరుకున్నప్పటికీ ఆమె ఆశ్రమాన్ని వదిలి వెళ్ళలేదు. ఎందుకంటే ఆశ్రమంలో బృందం మొత్తం ఆవిడపై కన్నేసి ఉంచడం ప్రారంభించారు. అనంతలక్ష్మి గారు రహస్యంగా ఎక్కడికి వెళుతుందో, వెళ్ళి మళ్ళీ ఎందుకు తిరిగొస్తుందో తెలుసుకోవాలని వారంతా కోరుకుంటున్నారు. అయితే ఈరోజు అందరూ తననే గమనిస్తున్నారని ఆమె బయటకు వెళ్ళలేకపోయింది. ఆవిడ ఏమడిగినా సమాధానం చెప్పకపోవటంతో ఆశ్రమంలో ఉన్న టీం అంతా ఒక సైకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ టీంలోని ఒక సభ్యురాలు మాధవి అనంతలక్ష్మి గారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. 1 గంట సెషన్ సమయంలో అనంతలక్ష్మి గారు మౌనంగా ఉండి తల ఊపుతూనే ఉన్నారు. తన పేరు తప్ప ఆమె ఇంకేమీ చెప్పలేదు. ఆమె తన బ్యాగ్ని గుండెలకు హత్తుకుని ఏడుస్తూనే ఉంది. డాక్టర్ మాధవితో ఒక విషయం చెప్పింది. మాధవిని ఆవిడపై నిఘా ఉంచడం మానేసి ఆమె ఎక్కడికి వెళుతుందో రహస్యంగా చూడమని చెప్పింది. మాధవి ఆ తర్వాత రోజు ఆమెను నిశ్శబ్దంగా అనుసరించాలని నిర్ణయించుకుంది. అందరి దృష్టిని తప్పించుకుంటూ అనంతలక్ష్మి గారు మళ్ళీ బయటికెళ్లారు. అనంతలక్ష్మి గారు నడుస్తూ వెళుతూ ఉన్నారు. ఆమె తనని ఆటో ఎక్కించుకోమని ఆటో డ్రైవర్ని అడుగుతున్నారు. కానీ ఆవిడ దగ్గర డబ్బులు లేవు. ఆమె ఆటో డ్రైవర్ని బతిమాలుతూనే ఉంది. మాధవి వెనక నిలబడి ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోయింది. అనంతలక్ష్మి గారికి ఆమెని ఎవరో అనుసరిస్తున్నారు అనే అనుమానం రాలేదు. చాలా ఆటోలు ఆపిన తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఆమెను చూసి జాలిపడి తను వెళ్లాల్సిన చోటుకి తీసుకెళ్తానని ఎక్కించుకున్నాడు. మాధవి కూడా వేగంగా వేరే ఆటోలో వాళ్ళని అనుసరించింది. దాదాపు ఒక 20 నిమిషాల తర్వాత ఆటో ఒక చోట ఆగింది.
అనంతలక్ష్మి గారు ఒక చోట దిగి అక్కడ నిలబడినప్పుడు మాధవికి అనంతలక్ష్మి గారిని ఆ ఊరికి దగ్గరలో ఉన్న నిర్మానుష్య ప్రాంతం నుంచి ఆవిడను తమ ఆశ్రమానికి తీసుకెళ్లిన సంగతి గుర్తొచ్చింది. మాధవి చాలా దూరంగా నిలబడి చూస్తూనే ఉంది. అనంతలక్ష్మి గారు కొంచెం దూరం నడిచి ఒక ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి వైపే చూస్తూ ఉన్నారు. ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. కానీ గేటుకు తాళం వేసుంది. ఆ ఇంటి లోపల వ్యాపించిన దుమ్ము ధూళి బయట నుంచి కూడా కనబడుతుంది. చాలా రోజుల నుంచి ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండడం లేదని ఆ ఇంటిని చూస్తేనే ఎవ్వరికైనా అర్థమవుతుంది. అప్పుడు అనంతలక్ష్మి గారు ఆ ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చొని ఆ ఇంటి వైపే చూస్తూ ఉన్నారు. ఆవిడ ఇంటి వైపు ఎందుకు చూస్తుందో, రోజు వచ్చి ఆ ఇంటిని చూడ్డానికి కారణం ఏమిటో మాధవికి అర్థం కాలేదు. ఇది ఆవిడకు మాత్రమే తెలిసిన రహస్యం. కానీ సమస్య ఏమిటంటే ఆవిడ ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడడం లేదు. ఓ అరగంట సేపు కూర్చున్నాక ఆవిడ మెల్లగా అక్కడి నుంచి లేచి ఇంకో ఆటోను పిలిచింది. కానీ అది ఆగలేదు. మళ్ళీ యథావిధిగా చాలామంది ఆటోలు ఎక్కించుకోమని అడిగింది. ఎవ్వరూ ఆవిడ ముందు ఆటో ఆపడం లేదు. మాధవి ఒక ఆటో డ్రైవర్కి డబ్బులిచ్చి ఆమెను తిరిగి ఆశ్రమంలో దించే ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు క్రమంగా ఇదే కొనసాగింది. 4వ రోజు మాధవి అటువైపుగా వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి అడిగింది, సార్, ఈ ఇంటి ముందు ఆ చెట్టు కింద కూర్చున్న ఆవిడ మీకు తెలుసా? ఇది వాళ్ళిల్లా అని అడిగింది. కానీ ఆ వ్యక్తి నాకు ఆవిడ గురించి ఏమీ తెలియదు అని చెప్పటంతో మౌనంగా మాధవి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఆ ఇంటి పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయాలని నిర్ణయించుకుంది. పక్కింటికి వెళ్ళి వాళ్ళ బెల్లు నొక్కింది. ఇంట్లో నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది. చెప్పండి, మీరెవరిని కలవాలనుకుంటున్నారు అంటూ అడిగింది. మాధవి త్వరగా తన ఫోన్లో నుంచి అనంతలక్ష్మి గారి ఫోటోలు చూపిస్తూ, ఈవిడ్ని ఎక్కడైనా చూసారా? ఈవిడ మీకు తెలుసా అని అడిగింది. ఆవిడ అనంతలక్ష్మి గారి ఫోటోని పరీక్షగా చూస్తూ ఉండిపోయింది. మాధవి ఒకదాని తర్వాత ఒకటి చాలా ఫోటోలు ఆవిడకు చూపించింది. కానీ ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు మాధవి మాట్లాడుతూ, ఈవిడ ఇంటెదురుగా ఉన్న చెట్టు కింద కూర్చొని తాళం వేసిన ఇంటినే ప్రతిరోజు చూస్తూ ఉండడానికి వస్తున్నారు. ఆవిడ ఉంటున్న వృద్ధాశ్రమంలో నేను పనిచేస్తున్నాను అంటూ పక్కింటి ఆవిడకి కథ మొత్తం వివరించింది. ఆ పక్కింటి ఆవిడ మాధవి చెప్పిన విషయాలన్నీ వినగానే, అనంతలక్ష్మి నరసింహం గారు ఎక్కడున్నారు అనగానే మాధవి ఆ పేరు విని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అనంతలక్ష్మి గారి పూర్తి పేరు ఆవిడ భర్త పేరుతో సహా ఖచ్చితంగా ఆవిడ చెప్పింది. మాధవి వెంటనే అవును ఆవిడే అని చెప్పింది. మాధవి ఆవిడ్ని అనంతలక్ష్మి గారి ఇంట్లోని వ్యక్తుల గురించి అడిగినప్పుడు అనంతలక్ష్మి గారి కొడుకులు కోడళ్ళు విదేశాల్లో నివసిస్తున్నారని, వాళ్ళందరూ ఇంటికి తాళం వేసి రాత్రిపూటే ఎక్కడికో వెళ్ళిపోయారని ఆ మహిళ చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఆవిడ ఇంట్లో నుంచి కేకలు వేయటంతో అందరూ తాళం పగలగొట్టి ఆమెను బయటకు తీశారని, కానీ ఆమెను తీసుకెళ్లడానికి బంధువులెవ్వరూ రాలేదని, తర్వాత వాచ్మెన్ని పంపించి కొడుకులు ఇంటికి తాళం వేయించేశారని చెప్పింది. ఆ కొడుకులు అప్పుడు వెళ్ళిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అందుకే ఆవిడ ఆ ఇంటి ముందుకు వచ్చి ఆ చెట్టు కింద కూర్చుని ఉండుంటుంది. ఏదో ఒక రోజు తన పిల్లలు విదేశాల నుంచి తిరిగొచ్చినప్పుడు వాళ్ళని కలుసుకోవచ్చన్న ఆశతో ఆవిడ అలా చేస్తూ ఉండుండొచ్చు అని చెప్పగానే మాధవి ఆ కథంతా విని షాక్ అయింది. తల్లిని ఇంట్లో పెట్టి తాళం వేసి విదేశాలకు పారిపోయిన ఆ పిల్లలు ఎలాంటివారు అని ఆశ్చర్యపోయింది. అమ్మ ఇంత విషాదకర పరిస్థితుల్లో ఉందో. 2 కొడుకులు ఉన్నప్పటికీ ఆ తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. ఆవిడ కథంతా విన్న మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరోవైపు అనంతలక్ష్మి గారు ఆశ్రమానికి తిరిగొచ్చారు. ఈరోజు మాధవి వెనక నుంచి ఆవిడ్ని సమీపించి ప్రేమగా మాట్లాడింది. అప్పుడు ఆవిడ నవ్వింది. కానీ ఆమె కళ్ళల్లోని ఆర్ద్రత చాలా విషయాలు చెప్తున్నట్టు అనిపించింది. ఈరోజు ఆవిడ కొడుకు కోడలు తిరిగొచ్చారేమో. రోజు ఆవిడ ఇంటికి వెళ్ళి నిరాశతో తిరిగొచ్చేది. కానీ ఈరోజు ఆవిడ ప్రశాంతంగా కనిపిస్తుంది. బహుశా ఆవిడికి సంతోషం కలిగించే విషయం ఏదన్నా జరిగిందేమో అనుకుంటూ అనంతలక్ష్మి గారిని విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి పంపింది మాధవి. ఆమె నిశ్శబ్దంగా వెళ్ళి నిద్రపోయింది. కానీ అనంతలక్ష్మి గారు అక్కడక్కడే తిరుగుతూ ఆలోచనల్లో పడిపోయారు. ఆమె తన 2 పిల్లలు మరియు భర్తతో తన రోజులన్నీ బిజీగా గడుస్తున్నప్పటి కాలాన్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది.
ఆ రోజులన్నీ ఆమె కళ్ళ ముందు మెరుస్తున్నాయి. ఆ రోజులు ఎంత అందంగా ఉండేవో గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ తన కళ్ళు కన్నీళ్లతో నిండిపోతున్నాయి. లక్ష్మి, ఎందుకంత విచారంగా ఉంటున్నావు? నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు అంటూ ఆవిడ భర్త నరసింహం గారు చెప్పిన ఆ మాటలని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. పెళ్లైన 5 ఏళ్ల వరకు వారికి పిల్లలు కలగకపోవటంతో అనంతలక్ష్మి గారు దేవుడు నాకు ఒక బిడ్డను దయచేస్తే బావుంటుంది అని భర్తతో ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆమె భర్త ఎప్పుడూ ఆమెను ఓదారుస్తూ ఆమె హృదయంలో ధైర్యాన్ని నింపుతూ ఉండేవాడు. పిల్లల కోసం ఆమె ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఎవరు ఎక్కడికి వెళితే పిల్లలు పుడతారు అంటే ఆ ప్రతి చోటుకి తను వెళ్ళేది. తన ప్రార్థన ఏ రూపంలో ఏ దేవుడికి వినబడుతుందో ఎవరికి తెలుసు అని ఆలోచిస్తూ అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉండేది. ఆవిడికి 5 సంవత్సరాల తర్వాత ఒక శుభవార్త తెలిసింది. తను గర్భవతిగా ఉందని. అంతేకాకుండా అనంతలక్ష్మి గారికి 2 కమల పిల్లలకు జన్మనిచ్చారు. 2 కొడుకులే. నరసింహం గారి పాదాలు ఆనందంతో నేలని తాకడం లేదు. ఆయన అనంతలక్ష్మి గారితో, లక్ష్మి, దేవుడు నీ ప్రార్థనలకు ఎంతగానో సంతోషించి నీకు 2 కొడుకుల్నిచ్చాడు అన్నారు. అనంతలక్ష్మి గారు తన పిల్లల్ని పెంచడంలో చాలా బిజీ అయిపోయారు. అదే సమయంలో నరసింహం గారు కూడా పిల్లల్ని చాలా ప్రేమించారు. వారికి ప్రతి ఆనందాన్ని ఇచ్చారు. వాళ్ళు ఏది అడిగితే అది వెంటనే తెచ్చిచ్చేవారు. వాళ్ళిద్దరి మనసుల్లో గర్వం ఎప్పుడు పెరిగిందో, తల్లిదండ్రుల మీద చిన్నచూపు ఎప్పుడు మొదలైందో తెలియదు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు, తమ చదువుల్లో సక్సెస్ఫుల్గా ఎదుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడలా జరిగిందో తెలియదు. నరసింహం గారు తన పిల్లల చదువుల కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. 2 ఇష్టమైన చదువులు చదివించాలని, తన పిల్లల కోరికలు నెరవేర్చడంలో ఎప్పుడూ వెనకాడలేదు. పిల్లల్ని కనడానికి మనం ఎంత కష్టపడ్డామో వాళ్లపై అంత ప్రేమ చూపించాలి అనుకుంటూ అన్ని విధాలా వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చదువులు పూర్తయి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు పెళ్లికి అర్హత సాధించారు. కొడుకులిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నారు. నరసింహం గారు కానీ అనంతలక్ష్మి గారు కానీ సమాజం గురించి పట్టించుకోకుండా కొడుకు కోరికలను తీర్చడానికే ప్రయత్నించారు. వాళ్ళకి ఇష్టమైన అమ్మాయిలతో పెళ్లిళ్లు జరిపించారు. కొడుకులిద్దరూ పెళ్లిళ్ళయ్యాక వాళ్ళిద్దరూ విదేశాలకు టూర్ వెళ్లాలని కోరుకున్నప్పుడు నరసింహం గారు కొడుకులిద్దరినీ తమ భార్యలతో సహా విదేశాలకు పంపించారు. వాళ్ళు తిరిగి రాకముందే ఆయన అకస్మాత్తుగా ఒకరోజు గుండెపోటుకు గురయ్యారు. హాస్పిటల్కి తీసుకెళ్లేంతలోనే ఆయన గుండె ఆగిపోయింది. నరసింహం గారు ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు. దీని కారణంగా వారి భార్యలతో పాటు 2 కొడుకులు విదేశాల పర్యటనను మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది. ఈ విషయంలో భార్యలకు నచ్చజెప్పి అందరూ విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగొచ్చేశారు. కొద్దిసేపట్లోనే అనంతలక్ష్మి గారి ఆనందం అంతా నాశనం అయిపోయింది. అన్నీ ఉన్నా జీవిత భాగస్వామి లేకపోవడాన్ని, ఆ లోటుని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అనంతలక్ష్మి గారు భర్త పోయిన దుఃఖంలో విచారంగా ఉన్నారు. ఆమె తరచుగా బాధపడడం ప్రారంభించింది. ఒకరోజు ఆవిడ చిన్న కోడలు సంజన తన తోడి కోడలతో, మనకి కొత్తగా ఇప్పుడే పెళ్ళయింది, ఈ మామగారు ఇప్పుడే వెళ్ళిపోవాలా, కాస్త వెయిట్ చేసి ఉంటే మనం కూడా బాగా తిరిగొచ్చేవాళ్ళం అనగానే పెద్ద కోడలు శృతి, అరే, ఆయన వెళ్ళిపోయినా అత్తయ్య గారు మనల్ని అక్కడి నుంచి పిలిపించి ఉండకూడదు, కొన్ని రోజులు ఆమె మౌనంగా ఉండాల్సింది, మన టూర్ మొత్తాన్ని పాడు చేసేసింది, మళ్ళీ అలాంటి అవకాశం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు ఇద్దరు. ఆమె కోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అలాంటి మాటలు అనంతలక్ష్మి గారి హృదయంలో గుచ్చుకున్నాయి. అవి నిజంగా హృదయ విదారకంగా ఉన్నాయి. అనంతలక్ష్మి గారి దుఃఖం వారి కోడళ్ళకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఈ విషయాలన్నీ తలచుకుంటూ ఆవిడకు అస్సలు నిద్ర పట్టడం లేదు. తన భర్త తనని అర్ధాంతరంగా విడిచి వెళ్ళిపోయారు. తన బాధను అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ చేయడం లేదు. ఈరోజు నేను ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వచ్చింది అనుకుంటూ ఆవిడ చాలా బాధపడుతున్నారు. రోజులు గడుస్తున్నాయి. కానీ కోడళ్ళిద్దరూ తమకి ఏమీ పట్టనట్టు తమ సరదాల్లో మునిగిపోయారు. ఆవిడ ఆహారం, మందులు, బట్టలు స్వయంగా అనంతలక్ష్మి గారే చూసుకునేవారు. క్రమంగా ఆవిడ ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలుపెట్టింది. అప్పుడు తన కొడుకులిద్దరూ కూడా ఆవిడ్ని దూరం పెట్టడం మొదలుపెట్టారు.
అప్పుడప్పుడు కుదిరినప్పుడు తన తల్లి దగ్గరకు వచ్చి ఆవిడ యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. కొన్నిసార్లు ఆవిడే స్వయంగా కొడుకులిద్దరినీ ఏమైనా అడిగినప్పుడు, అమ్మా నీకేం లోటు, ప్రతిదీ నీ దగ్గరుంది, ఇప్పుడు ఇంకా ఏం కావాలి అని అడిగేవారు. అనంతలక్ష్మి గారు, మీరు కాసేపు నాతో కూర్చొని మాట్లాడండి, నాకది చాలా బాగుంటుంది. ఈ డబ్బు, సౌకర్యాలు, ఆస్తిపాస్తులు నేనేం చేసుకుంటాను అని చెప్పేవారు. ఇవన్నీ నాకు అక్కర్లేదు, నా కొడుకుల నుంచి నాకు కాస్త ప్రేమ కావాలి అని చెప్పగానే ఈ విషయంపై ఇద్దరు కొడుకులు చాలా కోపం చెందారు. అమ్మా, మేమిద్దరం నీ దగ్గర కూర్చుంటే మేం మా పనులు ఎప్పుడు చేసుకోవాలి? ఈ ఇంటికి చాలా ఖర్చులున్నాయి, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేమిప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం, చిన్నపిల్లల్లాగా నీ చుట్టూ తిరుగుతూ ఉండలేం అని అన్నారు వాళ్ళిద్దరూ. అది విన్న అనంతలక్ష్మి గారి హృదయం దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కానీ ఆవిడ ఇంకా ధైర్యం తెచ్చుకొని, తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలు తమతో పాటే ఉండాలని కోరుకుంటారు. మీరు నా దగ్గరే ఉన్నప్పుడు నాకు ఒంటరితనం అనిపించదు అనగానే అది విన్న చిన్న కొడుకు సంజయ్, అమ్మా నువ్వు మాకిప్పుడు ఒక సహాయం చెయ్యి, మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెయ్యకు, మేము ఇక్కడే ఉన్నాము, ఈ ఇంట్లోనే ఉంటున్నాము, ఎక్కడికి పారిపోలేదు అని చెప్పి ఇద్దరు కొడుకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తన కొడుకుల బాణాల్లాంటి మాటలు విని అనంతలక్ష్మి గారి కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం మొదలయ్యాయి. కాలం అలాగే గడిచిపోతూ ఉంది. ఇప్పుడు రాత్రిపూట ఇంట్లో పార్టీలు కూడా మొదలయ్యాయి. కొడుకులిద్దరూ స్నేహితులను పిలిచి వారితో మద్యం సేవించి, కోడళ్ళిద్దరూ కూడా తమ స్నేహితులతో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని డాన్సులు చేసేవారు. తన ఇంటిని ఎప్పుడూ పవిత్రమైన గుడిలా భావించే అనంతలక్ష్మి గారికి ఇదంతా చూసి చాలా బాధ కలిగేది. కొడుకు కోడళ్ల ప్రవర్తన ఆవిడ తట్టుకోలేకపోయింది. దీనిపై ఒకరోజు కొడుకు కోడళ్లతో మాట్లాడినప్పుడు కోడళ్ళిద్దరూ కొడుకులతో, మీరిద్దరూ మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పండి, ఆవిడకిలాగా ఊరికే కూర్చోవడానికి మేమేం ముసలాళ్ళం కాదు, మాకు నచ్చింది చేస్తాం, మాకు కూడా జీవితాలున్నాయి, మేం మా జీవితాలని మా ఇష్ట ప్రకారం జీవించాలి అనుకుంటున్నాం అని చెప్పగానే సంజయ్, విజయ్, అమ్మా ఈ విషయాలన్నీ నీకెందుకు, మా పార్టీల విషయంలో, సరదాల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటూ అనంతలక్ష్మి గారికి చెప్పారు. ఇది విన్న అనంతలక్ష్మి గారు తన కొడుకులతో, బాబు మీ నాన్నగారు ఎప్పుడూ మద్యం ముట్టుకోలేదు, మరి మీరు ఎవరి దగ్గర నుంచి ఇలాంటివి నేర్చుకున్నారు? ఇప్పుడు కొత్తగా మన ఇంటికి వచ్చిన కోడళ్ళు మిమ్మల్ని ఇద్దరినీ కూడా ఇలా మార్చేశారా? వాళ్ళిద్దరికీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పించారు అనగానే ఇది విన్న శృతి, విజయ్ మీ అమ్మని మౌనంగా ఉండమను, లేకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పింది. కళ్ళు పెద్దవి చేసి గొంతు పెద్దది చేసి మాట్లాడుతున్న శృతిని చూసి అనంతలక్ష్మి గారికి చాలా కోపం వచ్చింది. ఈ హఠాత్ పరిణామాన్ని ఆవిడ అస్సలు ఊహించలేదు. కానీ ఈ రోజు కోడలి అలాంటి ప్రవర్తనకి ఆవిడ చాలా షాక్ అయింది. ఇప్పుడు అలాంటివన్నీ ప్రతిరోజు జరగడం మొదలైంది. కారణం లేకుండానే శృతి, సంజనలు ఆవిడపై కోపం పెంచుకున్నారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంటి మొత్తం బాధ్యతని అనంతలక్ష్మి గారి భుజాలపైనే వేసేశారు. ఇద్దరూ కొన్నిసార్లు ఇంట్లో కిట్టి పార్టీలు జరుపుకుంటారు. వారి కోసం వచ్చిన స్నేహితులందరి ముందు తమ అత్తగారిని ఎగతాళి చేసేవారు. మద్యం సేవించి ఆవిడ ముందు డాన్స్ చేస్తూ స్నేహితులందరి ముందు ఆవిడ్ని అవమానించేవారు. అనంతలక్ష్మి గారు తన కొడుకులకు చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ఆమె ఏమీ మాట్లాడకముందే కొడుకులిద్దరూ ఆవిడ్ని మౌనంగా ఉంచేవారు. ఇప్పుడు అనంతలక్ష్మి గారి అదృష్టం దారుణంగా మారిపోయింది. ఆమె భర్త ఆమెను ఎల్లప్పుడూ రాణిలా చూసుకునేవాడు. ఎప్పుడూ ఆవిడతో గొంతు పెంచి పెద్దగా కూడా మాట్లాడలేదు. అయితే కొడుకు కోడళ్ళు కలిసి ఆమెను ఇంటి పని మనిషిని చేసేశారు. ఇప్పుడు కోడళ్ళిద్దరూ చిన్న చిన్న సమస్యలకైనా ఆవిడపై చేతులెత్తేవారు. కానీ కొడుకులు ఏమీ మాట్లాడేవారు కాదు. ఇక అనంతలక్ష్మి గారు నిస్సహాయంగా రోదిస్తూ రోజులు గడుపుతున్నారు. ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ కాలం గడిపింది. మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, లేకపోతే ఇదంతా నాకు జరిగేది కాదు అని బాధపడేవారు. కానీ చనిపోయే ముందు నరసింహం గారు అనంతలక్ష్మి గారి కోసం చాలా చేశారు. కానీ అప్పటికే తన కొడుకులిద్దరూ ఆవిడ నుంచి అన్ని పేపర్లు లాక్కున్నారు. నిస్సహాయరాలైన ఆవిడ ఇంకేం చేయగలదు? కానీ ఒకరోజు ఆవిడ కలలో కూడా ఊహించని సంఘటన జరిగింది.
ఉదయం 7 గంటలకి ఆవిడ నిద్ర మేల్కొని చూసేసరికి ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు. ఇంట్లో అన్ని గదులు వెతికింది, కానీ ఇంట్లో అంతా నిశ్శబ్దం నెలకొంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. తెల్లవారుజామునే అందరూ ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయారు. ఇంట్లో ఎవ్వరూ కనిపించకపోవటంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఆవిడ తన కొడుకుల్ని పిలిచినా ఎవ్వరూ పలకలేదు. ఫోన్ కోసం వెతికితే ఫోన్ కూడా ఎక్కడా కనిపించలేదు. నిశ్శబ్దంగా వెళ్లి తన గదిలో కూర్చుంది. అలా 11 గంటలైపోయింది. కొడుకులు కోడళ్ళు ఏదైనా పార్టీకి గాని ఫంక్షన్కి గాని వెళ్లారేమో, తిరిగి వస్తారులే అని ఎదురు చూస్తూనే ఉంది. కానీ సాయంత్రం వరకు ఎవ్వరూ రాలేదు. మళ్లీ ఇల్లంతా తిరిగి చూసింది. కొడుకుల గదిలోకి వెళ్ళినప్పుడు అలమారాలన్నీ తెరిచి ఉండటంతో పాటు వారి వస్తువులన్నీ కనిపించకపోవటంతో అదంతా చూసిన ఆవిడకి చాలా వింతగా అనిపించింది. కానీ ఆవిడ తన కొడుకుల కోసం ఎదురు చూస్తూనే ఉంది. నిశ్శబ్దంగా కొడుకులు వస్తారేమోనని ఎదురు చూస్తుంది. రాత్రి కావస్తున్న కొద్దీ అనంతలక్ష్మి గారికి భయం కూడా పెరిగింది. చీకటి పడుతూ ఉండటంతో ఆవిడ ఇంట్లో లైట్లు వేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక్క లైటు కూడా వెలగలేదు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక అనుకోకుండా జరిగిందా? ఆవిడ ఇప్పటికీ నమ్మలేకపోతోంది. బహుశా అందరూ ఎక్కడికో వెళ్లిపోయి ఉంటారు, రాత్రికి తిరిగొస్తారు అనుకుని ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ఇంట్లో ఏ లైటు వెలగకపోవడంతో బయటకు వెళ్లి ఫ్యూజ్ ఏమన్నా పోయిందేమో చెక్ చేద్దాం అనుకున్నప్పుడు బయట నుంచి తాళం వేసి ఉండటంతో ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోయింది. ఎవరికైనా కాల్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు. రాత్రంతా ఆ చీకట్లోనే ఉండిపోయిన అనంతలక్ష్మి గారు ఉదయం వరకు ఎవ్వరూ లేని ఇంట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తొందరగా వచ్చేద్దామని తలుపులు వేసి ఎక్కడికో వెళ్లిపోయినట్టున్నారు. బహుశా ఆలస్యం అయిపోయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ తెల్లవారి ఎంతసేపైనా కొడుకులు కోడళ్ళు ఎవ్వరూ రాకపోవటంతో భయం కారణంగా ఆవిడికి ఊపిరి అందడం లేదు. ఆవిడ లోపల నుంచి ఎవరినైనా సహాయం చేయమని అరవడం ప్రారంభించింది. కానీ తలుపులు కిటికీలు అన్నీ మూసుండటంతో ఆ ఇంటి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంటి బయట కూడా తాళం వేసి ఉండటంతో ఆ ఇంటి వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. అయితే మధ్యాహ్న సమయంలో పక్కింటి ఆవిడకి ఆ ఇంట్లోంచి అరుపులు వినబడ్డంతో ఏదో అనుమానం వచ్చి ఇంటి దగ్గరగా వచ్చి కిటికీ పక్కనే నిలబడి వినింది. అప్పుడు అనంతలక్ష్మి గారు గట్టి గట్టిగా అరుస్తున్నారు. నేను ఇంట్లో తాళం వేసున్నాను, దయచేసి ఎవరన్నా నన్ను బయటకు తీసుకెళ్ళండి, నన్ను రక్షించండి అని చెప్పి ఆవిడ పెద్ద పెద్దగా అరుస్తున్నారు. ఆ పక్కింటి ఆవిడ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఎలాగోలా తాళం బద్దలు కొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఏం జరిగిందని ఎంతమంది అడిగినా ఆవిడ ఎవ్వరితోనూ ఏ విషయమూ చెప్పలేదు. చుట్టుపక్కల జనాలందరూ మాట్లాడుకుంటున్న మాటలు విని ఆవిడ గుండె తరుక్కుపోయింది. కన్న తల్లిని ఇంట్లో తాళం వేసి పడేసి కొడుకులిద్దరూ ఎలా వెళ్లిపోయారు అని ఒకరంటున్నారు. ఇదంతా తెలియకుండా జరిగింది కాదు, ఆమెను ఎలాగైనా చంపేసి వదిలించుకోవాలని అందరూ ఇలా చేసి వెళ్లిపోయారు అన్నారు. అప్పుడు ఆ జనంలో ఉన్న ఇంకొకతను కొద్ది రోజుల క్రితమే వినోద్ కెనడా వెళ్తున్నానని తన స్నేహితులతో చెప్పడం విన్నాను అనగానే ఆ మాటలు విని అనంతలక్ష్మి గారి గుండె చెలించిపోయింది. నన్ను వదిలి అంత దూరం కెనడాకి ఎలా వెళ్ళిపోతారు అని ఆలోచించడం మొదలుపెట్టింది. వెళ్ళినా కూడా కనీసం నాకు చెప్పనే లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నా తమ కొడుకు కోడళ్ళు తన్ని వదిలేసి ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారన్న వాస్తవాన్ని అంగీకరించడానికి ఆవిడ హృదయం సిద్ధంగా లేదు. అనంతలక్ష్మి గారు ఇంటి నుంచి బయటకొచ్చిన వెంటనే కొడుకులు వాచ్మెన్కి ఫోన్ చేసి ఇంటికి తాళం వేయమని చెప్పారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో అనంతలక్ష్మి గారు కొన్ని రోజులు ఆ ఇంటి ముందున్న చెట్టు కింద వేచి చూసేవారు. చాలా రోజులు తిండి లేక రోడ్ల మీద తిరుగుతున్న అనంతలక్ష్మి గారిని ఆ వృద్ధాశ్రమానికి సంబంధించిన కొంతమంది జాలిపడి ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ వృద్ధాశ్రమం నుంచి రోజు ఆవిడ ఇంటిని చూసేందుకు వచ్చేవారు. ఆవిడ తన కొడుకులు కోడళ్ళు తిరిగొస్తారేమో, తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు అన్న ఆశతో కొడుకుల కోసం రోజు వెళుతూ ఉండేది. అనంతలక్ష్మి గారికి ఇంత పెద్ద ద్రోహం జరిగినా ఆవిడ దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఆవిడ మాతృహృదయం అలాంటిది. మరి మంచం మీదే పడుకుని అనంతలక్ష్మి గారు ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఆలోచనల్లో కూరుకుపోయింది. ఈ రోజు ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగడం లేదు.
వాళ్ళు ఎంత చెడిపోయినా తన కొడుకులు అలాంటి పని చేసి ఉండరని ఆవిడ ఇంకా నమ్ముతూనే ఉంది. మాధవి కూడా మంచం మీద పడి ఏడుస్తూ ఉంది. ఈ కథంతా ఆమెకు తెలియకపోయినా ఆవిడ బాధ గురించి ఆమెకు తెలిసినంత వరకు తెలుసు. అర్థం చేసుకోవడానికి తక్కువేమీ లేదు. ఆవిడ దగ్గరకు వెళ్ళి అనంతలక్ష్మి గారితో, నేను మిమ్మల్ని మీ కొడుకులతో మాట్లాడించగలను, మీరు వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నారా అని అడిగింది. మాధవి మాటలు విన్న అనంతలక్ష్మి గారు త్వరగా లేచి కూర్చుని, నిజంగా నువ్వు నా పిల్లలతో మాట్లాడించగలుగుతావా? వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నాను. వాళ్లతో కనుక నువ్వు నన్ను మాట్లాడేలా చేస్తే నాకు చాలా ఉపకారం చేసిందానివి అవుతావు. నేను రోజు మా ఇంటికి వెళుతున్నాను, కానీ నాకెవ్వరూ కనిపించడం లేదు. ఇప్పటికి కూడా ఇల్లు తాళం వేసే ఉంది అనగానే మాధవి ఆ రోజు ఆవిడ రోడ్ల మీద తిరుగుతుందని వృద్ధాశ్రమానికి సమాచారం అందించిన ఫోన్ నెంబరు ఆ ఇద్దరు కొడుకులతో ఒకరిది అని భావించింది. ఎందుకంటే తను చెక్ చేసి చూసినప్పుడు ఆ నెంబర్ ఇంటర్నేషనల్ నెంబర్ అని తెలిసింది. అనంతలక్ష్మి గారి ఏడుపు చూసి మాధవి గుండె తరుక్కుపోయింది. ఆవిడ రాత్రి నిద్రపోయే వరకు వేచి ఉండి ఆ నెంబర్కి డయల్ చేసి చూసింది. అతను ఫోన్ తీయగానే, మీ పేరు విజయ అని అవతలి వ్యక్తిని అడిగింది. అవును, నేను విజయనే మాట్లాడుతున్నాను అన్నాడు అవతలి వ్యక్తి. అప్పుడు మాధవి, మీ అమ్మగారు చనిపోయారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు ఆవిడ అంత్యక్రియల కోసం భారతదేశానికి తిరిగి వస్తారా లేదా అని అడగగానే మాధవి మాటలు వింటున్న అనంతలక్ష్మి గారికి చాలా కోపం వచ్చింది. ఆవిడ కోపంగా మాధవి వైపు చూసింది. కానీ ఆవిడ కోపం ఇంకాస్త ఎక్కువ అవ్వకముందే అవతల నుంచి విజయ్ గొంతు వినిపించింది. మేమిప్పుడు ఇండియాకి ఆవిడ కోసం తిరిగి రాలేము, మీరు ఎవరైనా చేసేయండి. లక్షల విలువైన నా ఉద్యోగాన్ని, నా మీటింగ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసుకొని ఆ ముసలావిడ కోసం, ఆవిడ అంత్యక్రియలు చేయడం కోసం నేను ఇప్పుడు భారతదేశానికి తిరిగి రాలేను, నాకు అంత టైం లేదు అంటున్నప్పుడు అప్పుడు వెనక నుంచి మరో గొంతు వినిపించింది. డబ్బు గురించి మీరేమీ ఇబ్బంది పడొద్దు, మీకు కావలసినంత తీసుకుని ఆ వృద్ధురాలకు కావలసిన అన్ని కార్యక్రమాలు జరిపించండి అంటూ పెద్ద కొడుకు సంజయ్ చెప్తున్నాడు. ఇదంతా విన్న అనంతలక్ష్మి గారు తన కొడుకుల మాటలకు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు. ఈ మాటలన్నీ వింటుంటే ఆవిడికి కరెంట్ షాక్ తగిలినట్టే అనిపించింది. ఇదంతా తన సొంత కొడుకుల గొంతుల నుంచి వినడం ఆవిడికి ఊహించని షాక్. ఇద్దరిని ఎంతో కష్టపడి కనీ పెంచిన తల్లి ఈ రోజు ఇలాంటి పరిస్థితి చూడాల్సి వచ్చింది. ఈ రోజు వరకు ఆమె తన కొడుకుల గురించి ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. వాళ్ళు తనని తీసుకెళ్లడానికి ఖచ్చితంగా వస్తారని ఆవిడ తన కొడుకుల కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తూనే ఉంది. అయితే ఈ రోజు అనంతలక్ష్మి గారికి కొత్త గాయం తగిలినట్టయింది. ఆశ్రమంలో పనిచేసే వాళ్ళందరూ ఆమె తన గదికి తీసుకెళ్లి ఆవిడ ముఖంపై నీళ్లు చల్లారు. కొంతసేపటికి అపస్మారక స్థితిలో ఉన్న ఆవిడ హఠాత్తుగా లేచి కూర్చొని ఏడవడం మొదలుపెట్టారు. చాలా రోజుల నుంచి ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్న అనంతలక్ష్మి గారు ఈ రోజు అలా పెద్దగా ఏడవటంతో ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సంజయ్, విజయ్, మీరు మీ తల్లి విషయంలో ఈ విధంగా ఎలా చేయగలరు? మీరు మీ తల్లికి ఇంత ద్రోహం చేస్తారా అంటూ ఆవిడ ఏడవడం మొదలుపెట్టారు. ఆమె గంటల తరబడి ఏడుస్తూనే ఉంది. అందరూ వచ్చి ఆవిడని ఓదారుస్తున్నారు. ఈ విషయం జరిగిన తర్వాత మాధవి ఆవిడికి ఎలాగైనా న్యాయం చేయాలనుకుంది. తన భర్త తన పేరు మీద రాసిన తన వాటాను కూడా ఆవిడికి ఎలాగైనా తిరిగి ఇప్పించాలనుకుంది. వెంటనే మాధవి ఒక ప్రణాళిక వేసింది. అనంతలక్ష్మి గారిని చాలా బతిమాలి ఒప్పించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్లి తన కొడుకులిద్దరూ తనని హత్య చేయాలనుకున్నారని, అందుకే ఇంట్లో బంధించి విదేశాలకు పారిపోయారని తన కొడుకులిద్దరిపై కంప్లైంట్ ఇప్పించింది. పోలీసులు కూడా ఒక ఉపాయం కనిపెట్టారు. ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి మీ అమ్మ చనిపోయిందని, అనంతలక్ష్మి గారి భర్త తన పేరు మీద ₹1 కోటి ఎఫ్డీలో ఉంచారని, చివరి వరకు ఎవరైతే తన తల్లికి హృదయపూర్వకంగా సేవ చేస్తారో ఆ డబ్బు ఆ కొడుకులకు దక్కుతుందని ఆ లేఖలో రాసుందని లాయర్ చెప్పారు. ఆ వార్త వినగానే కొడుకు, కోడళ్ళు ఆశ్చర్యపోయారు.
ఇప్పటి వరకు ఆ కోటి గురించి కొడుకులిద్దరికీ తెలియదు. వెంటనే విజయ్ భార్య శృతి సంజయ్ భార్య సంజన చెప్పారు, మన వీసాలన్నీ ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియాకు వెళితే తిరిగి కెనడా రాలేము. కానీ లాయర్ చెప్పిన ₹1,00,00,000 గురించి వినగానే వాళ్ళిద్దరికీ పిచ్చి పట్టినట్టయింది. అయితే ఇది అబద్ధమా నిజమా అని కూడా ఆలోచించకుండా ఇండియా రావడానికి బయలుదేరారు. అప్పుడు పోలీసులు ఆవిడికి అంత్యక్రియలు చేసేస్తే మనకి ఆ డబ్బు లభించదు, తొందరగా టికెట్లు బుక్ చేసుకోండి అంటూ శృతి చెప్పింది. వాళ్లకు సంబంధించిన గుర్తింపు కార్డులన్నీ తీసుకొని ఇండియాకు బయలుదేరారు. సంవత్సరం పాటు అనంతలక్ష్మి గారిని రోడ్ల మీద అనాథాశ్రమంలో వదిలేసి ఇప్పుడు డబ్బు కోసం కొడుకులు కోడళ్ళు ఇండియాకు బయలుదేరారు. విజయ్ సంజయ్ వచ్చి పోలీసులను సంప్రదించగా అక్కడ అందరూ ఉన్నారు. పోలీసులు సమాచారం అందించడంతో కొడుకులు కోడళ్ళు వృద్ధాశ్రమానికి చేరుకున్నారు. నేలపై తెల్లటి బెడ్షీట్ చుట్టి ఉన్న తల్లిని చూసి కొడుకులిద్దరూ ఆమె కాళ్లపై పడి ఏడవసాగారు. అమ్మా, మమ్మల్ని ఇద్దరిని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు? నువ్వు కెనడాలో ఉండడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసొస్తున్నాము. మీకు పుట్టినరోజు నాడు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఈ విషయాలు ఏవీ మీకు చెప్పకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాము అంటూ కొడుకులిద్దరూ ఊసరవెల్లిలా రంగులు మార్చి ఏడవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన మాధవి డబ్బు మీద దురాశతో విదేశాల నుంచి కుక్కల్లా ఎలా పరిగెత్తుకొచ్చారో అనుకుంటూ లోపలే నవ్వుకుంది. వెంటనే లాయర్ గారు, మీరిద్దరూ ఇక్కడ సంతకాలు చేస్తే ఆ ₹1,00,00,000 మీ ఇద్దరికీ సమానంగా పంచబడుతుంది అనగానే కొడుకులిద్దరూ అత్యాశతో కళ్ళు మూసుకుపోయి ఒక్కసారి కూడా ఆ పేపర్లు చదవకుండా, ఆ పేపర్లలో ఏముందో అర్థం చేసుకోకుండా ఆ కాగితాలపై గబగబా సంతకం చేసేశారు. వాళ్ళిద్దరూ సంతకం చేయగానే అనంతలక్ష్మి గారు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. అనంతలక్ష్మి గారి రూపాన్ని చూసి కొడుకులిద్దరి కాళ్ల కింద భూమి జారిపోయింది. విజయ్, అమ్మా, నువ్వు బతికే ఉంటే ఇంత డ్రామా చేయాల్సిన అవసరం ఏమిటి అనగానే విజయ్ చంప చెళ్ళు మనిపించారు అనంతలక్ష్మి గారు. పనికిరాని మీలాంటి పిల్లలకి అర్థమయ్యే భాష ఇదే. ఓ సంవత్సరం పాటు మీకోసం ఇంటికి తిరుగుతూనే ఉన్నాను, కానీ మీకమ్మపై కనీసం జాలి కూడా కలగలేదు. డబ్బు పేరు వినగానే మీరు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేశారు అనగానే పోలీసులు కూడా ఆ నలుగురిపై చర్యలు తీసుకున్నారు. ఏడాది తర్వాత తనని ఇంట్లో బంధించి వెళ్లిపోయిన కొడుకులిద్దరూ అత్యాశతో ఎదురుగా నిలబడి కనిపించారు. ఇన్ని రోజులు కొడుకులిద్దరూ విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు కొడుకులు ఆవిడ్ని చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటారని భావించింది. కానీ వాళ్లే ప్లాన్ చేసి ఆవిడ నా ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారని తెలియగానే అనంతలక్ష్మి గారు కొడుకులతో, మీరు ఎలాంటి పిల్లలు, తల్లిని చావమని వదిలేశారు. మీ హృదయంలో కనీసం కనికరం లేదా? మీ అమ్మని తమ వెంట తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చిన ఈ ఆశ్రమవాసులకి కృతజ్ఞతలు చెప్పండి, లేదంటే మీ అమ్మ రోడ్డున పడి ఉండేది. ఇలాంటి సిగ్గులేని వ్యక్తులకి కెనడాలో నివసించే అర్హత కూడా లేదు అంటూ పోలీసులు కెనడా గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ల వీసాలని క్యాన్సిల్ చేయించారు. వెంటనే విజయ్, మేము కెనడా వెళ్లిపోయాక మా అమ్మ రోడ్ల మీద పడకూడదని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశాను. ఆవిడ క్షేమం కోసమే ఇదంతా చేశాను అనగానే పోలీసులు విజయ్ కాలర్ పట్టుకుని, నువ్వు ఎంత మంచి కొడుకువి, నీ తల్లి మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆమెను నీతో పాటు ఎందుకు తీసుకెళ్లలేదు? ఇంటికి తాళం ఎందుకు వేశావు? కనీసం ఆవిడతో మేమింట్లోంచి వెళ్ళిపోతున్నాం అని కూడా ఎందుకు చెప్పలేదు అనగానే కొడుకులకి కోడళ్ళకి భయం మొదలైంది. వెంటనే సంజయ్ వచ్చి, మాకు డబ్బు కావాలి, మా అమ్మ చనిపోతే తన పేరు మీద ఉన్న ఆస్తంతా మాకు వస్తుంది, అందుకే ఇదంతా చేశామని తాము చేసిన తప్పుని ఒప్పుకున్నారు. మీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకోండి, ఈ కేసు క్లోజ్ చేయండి, లేదంటే మేము ఇప్పుడు తిరిగి కెనడా వెళ్లలేము అంటూ కొడుకులు కోడళ్ళు ఇన్స్పెక్టర్ గారి కాళ్లు పట్టుకున్నారు. మీరు క్షమాపణలు అడగాలనుకుంటే నన్ను కాదు, మీ అమ్మని అడగండి అనగానే వాళ్ళందరూ తలలు దించుకొని నిలబడ్డారు. వెంటనే కొడుకులిద్దరూ తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, మేం చాలా పెద్ద తప్పు చేశాము, దయచేసి మమ్మల్ని క్షమించమని అడిగారు. అప్పుడు అనంతలక్ష్మి గారు కొడుకులిద్దరిని గట్టిగా కొట్టి ఇలా చెప్పారు, నేను మిమ్మల్ని ఎలా క్షమించగలను? నా భర్త మరణం గురించి బాధ కంటే మీరు మీ పర్యటన నుంచి తిరిగి వచ్చినందుకు ఎక్కువ బాధపడ్డారు. ఆ సమయంలో మీరు మీ భార్యలు నాపై ఎన్ని అఘాయిత్యాలు చేశారు.
మీ ఇద్దరికీ నేను నా బాధ వివరించి చెప్పాలనుకున్నా కూడా కనీసం మీరు వినలేదు. ఈరోజు నేను మిమ్మల్ని క్షమిస్తానని ఎలా అనుకున్నారు అన్నారు. చాలాసేపు సైలెంట్గా ఉన్న తర్వాత మాధవి చెప్పింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరిద్దరూ సంతోషంగా మీ అమ్మ పేరు మీద ఉన్న ఆస్తినంతా ఆవిడికి తిరిగిచ్చేశారు. ఇలా చెబుతూ ఉండగానే కొడుకులు కోడళ్ళు షాక్ అయ్యారు. ఒకరి మొహాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. ఇంతకుముందు మీరు సంతకాలు చేసింది ఆస్తి పేపర్ల మీదే అని చెప్పింది మాధవి. మాధవి మళ్లీ మాట్లాడుతూ, మేం వృద్ధాశ్రమాన్ని మాత్రమే నడపడం లేదు, ప్రజల హక్కుల కోసం కూడా మేం పోరాటాలు చేస్తాము. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా అడ్డుకుంటాము. మీలాంటి వ్యక్తులు తమ తల్లిదండ్రులను వీధుల్లో పడేసినప్పుడు మేం వారి హక్కులు తిరిగి పొందేలా వారికి మద్దతిస్తాము. వారిని మా కుటుంబంలో భాగంగా చేస్తాము అనగానే అనంతలక్ష్మి గారు మాట్లాడుతూ, మాలాంటి వారి సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న మీకంటే నాకు కావలసిన వాళ్ళు ఎవరుంటారు? వీళ్ళిద్దరూ నాకు బిడ్డలుగా ఉండే అర్హత కూడా లేదు. నా జీవితంలో నేను వీళ్లను క్షమించను. ఇంకొకసారి మీరు నాకు మీ ముఖాలు చూపించకండి అంటూ చెప్పగానే నలుగురు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరగబోతుందో వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. అమ్మా, నిన్నిప్పుడు మాతో పాటు తీసుకెళ్తాం. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీకు ఎలాంటి బాధని కలిగించము. పోలీస్ కేసు వెనక్కి తీసుకోమని తల్లిని ప్రాధేయపడ్డారు. కానీ అనంతలక్ష్మి గారు ఇప్పుడు కొడుకులను క్షమించడానికి సిద్ధంగా లేరు. అనంతలక్ష్మి గారు తన ఇంటిని, తన భర్త తన కోసం రాసిచ్చిన ఆస్తిని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చారు. ఆ రోజు నుంచి ఆవిడ తన కొడుకు కోడళ్ల వైపు తిరిగి కూడా చూడలేదు. తన కొడుకు కోడళ్ళని విడిచిపెట్టి వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ తన కుటుంబంగా భావించడం మొదలుపెట్టారు. ఇదండి ఈ రోజు కథ. అనంతలక్ష్మి గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.